Sakshi Money Mantra. Munduga brief chuddam, then we'll speak with business consultant Karunya Rao. Social media platform Twitter lo bird logo చరిత్రలో ఒక అధ్యాయంగా మిగిలిపోనుంది. తాజాగా ట్విట్టర్ బర్డ్ లోగో స్థానంలో ఎక్స్ లోగో తీసుకొస్తున్నట్టుగా ప్రకటించారు ఎలాన్ మస్క్. గత వారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్సి నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుదిరిగి చివరికి 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురి చేస్తాయన్నారు విశ్లేషకులు. ఇక అడా గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకు లీజ్కి ఇచ్చిన 5 ఎయిర్పోర్ట్స్ను తిరిగి తీసుకుంటామని చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. మహారాష్ట్రలోని లాతోర్, ఉస్మానాబాద్, నాందేడ్, యావత్మల్, బారామతి ఎయిర్పోర్ట్స్ను అభివృద్ధి చేయడానికి అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ లిమిటెడ్ 30 ఏళ్లకు గాను 2009లో లీజ్కి తీసుకుంది. రైట్, ఇక మిగతా బ్రీఫ్స్ మీద అలాగే బిజినెస్ అప్డేట్స్ మా కన్సల్టెంట్ కారుణ్య రాయ్ అడిగి తెలుసుకుందాం. మార్నింగ్ కారుణ్య. Good morning. Yeah, so seems kind of slow కనబడుతుంది. నిఫ్టీ ఇండికేట్స్ మ్యూట్గా చూస్తున్నాం మనం. అలాగే ఏషియా మార్కెట్స్ కూడా ఎకనామిక్ డేటా తర్వాత కొంచెం స్లోగా కనిపిస్తున్నాయి. వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? బికాస్ మాకు గ్లోబల్ హ్యాండ్ ఓవర్ కొంచెం మిక్స్డ్ గా మ్యూటెడ్ గానే వచ్చింది. ఎక్కువ స్ట్రాంగ్ హ్యాండ్ ఓవర్ లేదు వాల్ స్ట్రీట్ లో అయినా కూడా. ఫ్రైడేని డౌ జోన్స్ కంప్లీట్లీ ఫ్లాట్ గా షట్ అయింది. ఎస్, ఐ మీన్ ఫర్ ద 10th straight day అది గ్రీన్ లోనే స్టార్ట్ అయింది, బట్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫ్లాట్. ద బయస్ వాస్ వెరీ మార్జినలీ టువర్డ్స్ ద గెయినర్స్. S&P కూడా ఫ్లాట్ గా స్టార్ట్ అయింది. నాస్డాక్ కాంపోజిట్ 0.2% పడింది. ఈ యూరోపియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ గా షట్ అయ్యాయి. స్టాక్ 600 ఇది యూరోప్ ది మీన్ ఇండెక్స్ ఉంది, అది కూడా రెడ్ లోనే క్లోజ్ అయింది. సో గ్లోబల్ హ్యాండ్ ఓవర్ వీక్ గా ఉండేది. ఏషియా మార్కెట్స్ ఈ రోజేమో మిక్స్డ్ గానే నడుస్తున్నాయి. ఎకనామిక్ డేటా ఇస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ అక్రాస్ డిఫరెంట్ కంట్రీస్ ఇన్ ద మార్కెట్. సో అహెడ్ ఆఫ్ దాట్ మార్కెట్స్ కి కొంచెం నర్వస్నెస్ ఉంది, కొంచెం జిటరీనెస్ ఉంది. దేనివల్ల ఎనీ మీనింగ్ఫుల్ మూవ్స్ రావట్లేదు. ఈవెన్ డిసైసివ్ గా రెడ్ లో ఇప్పుడు రైట్ ఉంది, కంప్లీట్లీ ఫ్లాటిష్ స్టార్ట్. కానీ బికాస్ ఆఫ్ ఎర్నింగ్ సీజన్ వీ కుడ్ గో డిఫరెంట్ ఇన్ అ డిఫరెంట్ డైరెక్షన్. సో అది మీరు చూడాలి ఎలా అవుతుందో మార్కెట్స్ కోసం. ఎందుకంటే చాలా పెద్ద కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చాయి లాస్ట్ 2-3 days లో. సో అవి ఫోకస్ లో ఉన్నాయి. Yeah, you're freezing up. Connections seem to be కొంచెం ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది కారుణ్య. Can you try to fix it? Yeah, and FIS about 2,000 crores మనం సెల్లింగ్ చూస్తున్నాం. They sold the shares. That's right. In fact, that trend చాలా రోజుల తర్వాత చేంజ్ అయింది. ఎందుకంటే FIRs have been consistent buyers all this time. One second. Yeah, please. Yeah, so hi. You can hear me now? Yes, good. It's good. Okay, all right. Yeah. So I was saying that FIIs have been buyers all this time. Market lo ela sentiment unna kuda global equity markets lo, Asia lo, FIIs have shown a lot of faith in Indian equities. Kani Friday ni మేము చాలా strong profit booking చూసాం. కానీ అది long overdue ఉండేది. Anytime we did think that profit booking will happen at some level. So FIIs did just that. కానీ ఆ పెయిన్ ని కొంచెం ఆఫ్సెట్ చేసాయి DIIs. ఎందుకంటే DIIs close to 1,300 crore rupees బయింగ్ చేశారు. సో FIIs 2,000 crores సెల్ చేశారు. కానీ DII బయింగ్ స్ట్రాంగ్ గా అయింది. ఎందుకంటే మార్కెట్ లో కొంచెం small correction of sorts in the levels low, and that became attractive for domestic investors to buy. కొంచెం డిప్ అవగానే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండేవారు. కొంచెం లో అవగానే will go and grab the shares, and that's what they did. Right. What about RIL? రివ్యూ చేద్దామా ఒకసారి RIL గురించి? that there were a lot of expectations, but కొంచెం డౌన్ లో కనపడింది కదా. So what do you say? అవును RIL మోస్ట్లీ ఏమో ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే వచ్చింది. ఎందుకంటే ఈ క్వార్టర్ లో మిక్స్డ్ గానే అనిపించింది రిజల్ట్స్ ఎస్టిమేట్స్ కూడా.
కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ కొంచెం ఎస్టిమేట్ కన్నా ఎక్కువగా డిక్లైన్ అయింది. 18,258 crores వచ్చింది. ఇట్ వాస్ డౌన్ ఆల్మోస్ట్ 6% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్. మెయిన్లీ దాని రీజన్ ఫ్రైడే కూడా మేము ప్రివ్యూలో చెప్పాము మా వ్యూవర్స్ కి దట్ O2C ఆయిల్ టు కెమికల్ బిజినెస్ లో వీక్నెస్ ఉండేది ప్రీవియస్ క్వార్టర్ లో, అండ్ దాని వల్ల ఓవరాల్ బాటమ్ లైన్ ఓవరాల్ ప్రాఫిటబిలిటీ కొంచెం డ్రాగ్ అయింది, కిందకి వే డౌన్ చేసింది. O2C బిజినెస్ వీక్నెస్ కాకుండా హైయర్ ఫైనాన్సింగ్ కాస్ట్ ఉండేది, డెప్రిసియేషన్ కూడా కొంచెం పుల్ డౌన్ చేసింది ఓవరాల్ ప్రాఫిటబిలిటీని. కానీ కన్స్యూమర్ ఫేసింగ్ బిజినెసెస్ బాగా దాన్ని టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్సెట్ చేయగలిసాయి. So దాని వల్ల we're looking at a mixed bag of numbers. It's not very weak. I would say it's a slightly below par sort of a performance. Revenue 2.3 lakh crore వచ్చింది. Same quarter లో last year 2.4 odd crores వచ్చింది, 2.4 lakh odd crores. So yes, mild dip అయింది టాప్ లైన్ లో కూడా. అదే మెయిన్ కల్ప్రిట్ ఇక్కడ O2C బిజినెస్, ఆయిల్ టు కెమికల్ బిజినెస్ అయింది. అది కాక క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కొంచెం తగ్గాయి కంపేర్ టు సేమ్ క్వార్టర్ లాస్ట్ ఇయర్ మేము చాలా స్ట్రాంగ్ ర్యాలీ చూసాం క్రూడ్ లో. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా తగ్గిన వల్ల కొంచెం హిట్ అయింది ప్రాఫిటబిలిటీ దిస్ టైమ్ అరౌండ్. రైట్. సో వాట్ ఆర్ ది కంపెనీస్ టు లుక్ ఎట్ టు కమ్ బ్యాక్ ఇంటు ద దలాల్ స్ట్రీట్? టెక్ విషయం మాట్లాడితే ఇన్ఫోసిస్ మళ్ళీ నిరాశ పరిచింది అని చెప్తున్నారు. What do you have to add to that? Infosys, of course, Friday మేము చూసాం టాప్ లూజర్ ఉండేది, అండ్ such a heavy weight like Infosys was down 8%. Infosys, even HUL, వాళ్ళు గైడెన్స్ రెవెన్యూ విజిబిలిటీ కొంచెం కట్ చేశారు. దానివల్ల మార్కెట్ సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్ గా హిట్ అయింది. కానీ దిస్ వీక్ దేర్ విల్ బి డిఫరెంట్ ఫ్యాక్టర్స్ టు వాచ్ అవుట్ ఫర్. ఈ వారం ఏమో ఫ్లేవర్ ఉంటుంది బ్యాంకింగ్ సెక్టర్ నేమ్, స్పెషలీ ప్రైవేట్ సెక్టర్ లెండర్స్. నేను క్విక్లీ చెప్తాను పేర్లు కూడా అండ్ హౌ ద పర్ఫార్మెన్స్ వెంట్ బై. ఐసిఐసిఐ బ్యాంక్ వీకెండ్ లో నంబర్స్ వచ్చాయి. 9,648 crore rupees వాళ్ళు ప్రాఫిట్ రిపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 40% గ్రోత్, వే అహెడ్ ఆఫ్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్. సో ఐసిఐసిఐ బ్యాంక్ కుడ్ బి అ స్ట్రాంగ్ మూవర్ టుడే. అది కాక వాళ్ళు ప్రొవిజన్స్ అండ్ కంటింజెన్సీస్ కూడా హెచ్చించారు. డిస్పైట్ దాట్ అంత స్ట్రాంగ్ గ్రోత్ అయింది ప్రాఫిటబిలిటీలో. సో దాట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ వర్క్డ్ వెల్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్. అది కాక కోటక్ మహీంద్రా, ఆర్బిఎల్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, సో అన్నిటి నంబర్స్ బాగా వచ్చాయి. Yes, Infosys was a big shocker. Mid-sized IT companies, Emphasis, Persistent, Coforge, వాళ్ళు కూడా చాలా డిసప్పాయింట్ చేశారు నంబర్స్ లో. కానీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ సర్పాస్ చేశారు ఈ వీకెండ్ లో నంబర్స్ డెలివర్ చేసి, వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ ని సర్పాస్ చేశాయి. సో దాట్ కుడ్ బి అ మెయిన్ డ్రైవర్. అది కాక యుఎస్ ఫెడ్ రిజర్వ్ FOMC మీట్ కూడా ఉంది ఈ వారం. 26 July is when they will announce the monetary policy. A mild rate hike is expected. Market already had factored in చేసింది. సో నెగటివ్ సర్ప్రైజెస్ ఉండకపోతే అది కూడా it will be good for the sentiment. And FII flows, of course, we will be watching out for. FII flows మళ్ళీ ఒకసారి రిటర్న్ అవుతే, వాళ్ళ బాయింగ్ మళ్ళీ ఒకసారి రెజ్యూమ్ చేస్తే అది కూడా మార్కెట్ ని బూస్ట్ ఇవ్వచ్చు. రైట్. సో ఫెడ్ రిజర్వ్ మానిటరీ పాలసీ మీద ఉంటుందని చెప్తున్నారు. ఇక బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడండి. ఐసిఐసి గురించి కూడా ఇంతకు మాట్లాడారు. సో ఎలా ఉండబోతోంది రాబోయే రోజుల్లో? అంటే మనం పాస్ట్ ఫ్యూ డేస్ చూసాం, మనం సెక్టర్ ఎర్నింగ్స్ ఏ విధంగా వచ్చాయి అనే దాని మీద బేస్. చాలా ప్రైవేట్ బ్యాంకింగ్ నేమ్స్ తన ఎర్నింగ్స్ డెలివర్ చేశారు లాస్ట్ 2-3 days లో. ఐసిఐసిఐ బ్యాంక్ రిపోర్ట్ కార్డ్ నేను చెప్పాను ఆల్రెడీ. అది కాక కోటక్ మహీంద్రా బ్యాంక్ 67% గ్రోత్ ఇన్ ప్రాఫిటబిలిటీ. ఎన్ఐఐ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఏమో 33% గ్రో అయింది, స్ట్రాంగ్. అండ్ ఈ బ్యాంక్స్ వాటి అన్నిటి ప్రొవిజన్స్ హైగా వచ్చాయి, కానీ డిస్పైట్ హై ప్రొవిజనింగ్ వాళ్ళు స్ట్రాంగ్ బాటమ్ లైన్, స్ట్రాంగ్ అసెట్ క్వాలిటీ చూపించారు ఫర్ ద క్వార్టర్ గాన్ బై. సో అది సెంటిమెంట్ కి బాగా బూస్ట్ ఇవ్వచ్చు. డిస్బర్స్మెంట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ప్రీవియస్ క్వార్టర్ లో, Q1 లో. సో కోటక్ మహీంద్రా తప్ప there was AU Small Finance Bank 44% growth in profit. NII was up 28%. NIMs కొంచెం కంప్రెషన్ చూసాయి ఫర్ AU Small Finance Bank. 20 basis points year on year లో NIMs డిక్లైన్ అయ్యాయి. Yes Bank 343 crore ప్రాఫిటబిలిటీ ఇచ్చింది. ప్రొవిజన్ కంటింజెన్సీస్ డబుల్ అయ్యాయి Yes Bank, కానీ డిస్పైట్ దాట్ వాళ్ళు ప్రాఫిట్ చూపించగలిచారు 343 crore rupees ది. ఆపరేటింగ్ ప్రాఫిట్ వాజ్ అప్ 39%.
NII 8% గ్రోత్ చూపించింది. RBL బ్యాంక్ మళ్ళీ 43% స్ట్రాంగ్ ప్రాఫిట్ గ్రోత్. ఈ అన్ని ప్రైవేట్ సెక్టర్ లెండర్స్ స్ట్రాంగ్ డబుల్ డిజిట్ గ్రోత్ చూపెట్టారు ఇయర్ ఆన్ ఇయర్. NII RBL బ్యాంక్ ఇంక్రీజ్ అయింది 21%. సో very very healthy set of numbers, and they've really surpassed analyst expectations kuda to a great extent. So that will be a big factor to watch ఇవాళ కూడా. అండ్ వచ్చే రోజుల్లో కూడా బ్యాంకింగ్ సెక్టర్ ఎర్నింగ్స్ ఇవాళ కూడా కెనరా బ్యాంక్, IDBI బ్యాంక్ నంబర్స్ ఉన్నాయి. HDFC AMC కూడా BFSI స్పేస్ లో పెద్ద ప్లేయర్, దాని నంబర్స్ కూడా ఉన్నాయి. సో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ విల్ బి అ బిగ్ ఫ్లేవర్ ఆఫ్ ద వీక్. రైట్, బిఫోర్ వి కంక్లూడ్ వెరీ క్విక్లీ ఫార్మా ఇండస్ట్రీ గురించి ఏమైనా చెప్తారా? డూ యు వాంట్ యాడ్ సంథింగ్? ఎస్, US FDA అప్డేట్స్ వచ్చాయి. లూపిన్ కోసం US FDA టెంటేటివ్ అప్రూవల్ ఇచ్చింది. US ప్రెసిడెంట్ ఎమర్జెన్సీ ప్లాన్ ఫర్ ఎయిడ్స్ రిలీఫ్, PEPFAR అంటారు దాన్ని. సో వాళ్ళ న్యూ డ్రగ్ అప్లికేషన్ కోసం ఈ టెంటేటివ్ అప్రూవల్ వచ్చింది. ఇది నాగ్పూర్ ఫెసిలిటీలో వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఆరోబిందో ఫార్మా US FDA అగైన్ ఇన్స్పెక్షన్ చేసింది తెలంగాణ యూనిట్ కి July 14 to 21. 3 అబ్జర్వేషన్స్ ఇచ్చారు Form 483 లో. అది తప్ప బయోకాన్ US FDA had conducted 2 GMP inspections మలేషియా ప్లాంట్ లోని July 10th నుంచి 20th వరకు. వాళ్ళు Form 483 ఇష్యూ చేశారు. 6 అబ్జర్వేషన్స్ వచ్చాయి డ్రగ్ సబ్స్టెన్స్, డ్రగ్ ప్రొడక్ట్ యూనిట్స్, క్వాలిటీ కంట్రోల్ కోసం. ఇంకా 2 అబ్జర్వేషన్స్ వచ్చాయి డెలివరీ డివైసెస్ యూనిట్. సో ఫార్మా సెక్టర్ ఈ US FDA డెవలప్మెంట్, రెగ్యులేటరీ డెవలప్మెంట్స్ వల్ల ఫోకస్ లో ఉండొచ్చు. బయోకాన్ డెఫినెట్లీ కుడ్ సీ అ బిట్ ఆఫ్ అ హిట్ టుడే. నెగటివ్ న్యూస్ లో వచ్చింది కొంచెం, కానీ లూపిన్ ఆన్ ది అదర్ హ్యాండ్ హ్యాస్ అ పాజిటివ్ ఇన్ఫ్లో. Earnings candidates ఇంకా ఉన్నారు. Paytm definitely will be a big one to watch out for from the earnings universe. Right, Karunya, మిగతా సెక్టర్స్ గురించి ప్రాబ్లీ దట్ we can talk in the evening. సో మార్కెట్స్ ఎలా ఎండ్ అయ్యాయి, దాంతో పాటుగా ఆటో సెక్టర్ ప్రధానంగా ఈరోజు న్యూస్లో కనిపిస్తోంది. BMW ఇక్కడే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తుందనే వార్తలు వింటున్నాం. అలాగే టెస్లా గురించి మాట్లాడుతున్నారు, ఎలక్ట్రిక్ కార్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ఆటో సెక్టర్ గురించి ప్రాబ్లీ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ యూ ఇన్ ద ఈవినింగ్ బులెటిన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడేస్ సాక్షి మనీ మంత్ర ఇన్ ద మార్నింగ్.